హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ ప్రాన్స్ కర్రీ. ముందుగా ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని దాల్చిన చెక్క లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అవి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ కావాలి. కొత్తిమీర, పుదీనా, షాజీరా ఇవన్నీ బాగా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బగారా రైస్కి టేస్టీగా స్మెల్ వచ్చేది మాత్రం ఎక్కువ పుదీనా ఫ్లేవర్ అనమాట, షాజీరా. ఒక బిర్యానీ ఆకు, షాజీరా కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈరోజంతా కంగారుగా చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్, ఎందుకంటే 9:30 అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయింది. ఓ పక్క బగారా రైస్, ఓ పక్క ఫ్రాన్స్ కర్రీ పెట్టేసి టకటకా మనం చేసేసి వెళ్ళిపోయాను. ఈరోజంతా ఫాస్ట్గా చేసిన రెసిపీస్. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి. పుదీనా కొత్తిమీర కూడా వేగిపోయినాయి. ఒక ఉల్లిపాయ కోసుకున్నాను కదా, అవి 2 పచ్చిమిరకాయలు వేసేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా అందులోనే వేసుకుంటే మగ్గిపోతూ ఉంటుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈరోజు డే మొత్తం ఏంటంటే గబగబా వంట చేసేసి పిల్లల క్యారేజీలు పెట్టేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ రాగానే నేను మా అబ్బాయి కలిసి కంఠేర్ మూవీకి వెళ్ళామన్నమాట. అది ఈరోజు. ఇంకా దానికి సరిపడా ఎసరు వేసేసుకున్నాను. ఒక లోటాడు రైస్కి ఒక లోట వేసుకొని ఒక అర వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి కలిపేసి మూత పెట్టేసుకోవటం. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక టమాటా, ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. బగారా రైస్కి ఎసరు మరిగిపోయింది కాబట్టి రైస్ వేసేసుకొని మూత పెట్టేసుకోవటమే. ఇప్పుడు వేరే ప్యాన్ పక్కన పెట్టుకొని ప్రాన్స్ కర్రీ కూడా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవటమే. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసుకొని అవి వేగుతూ ఉండగానే కొంచెం పసుపు కూడా అందులో వేసేసుకొని, టైం లేక ఫ్రాన్స్ పక్కన వేరేగా నేను ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టలేదు. ఫస్ట్ టైం ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగంగానే అందులో వేసేసానండి. కానీ చాలా బాగా కుదిరింది, టేస్ట్గా. ఇలా కూడా చేసేయచ్చు అని తెలిసి వచ్చిందనమాట. అంటే స్పీడ్గా చేసే వంటల్లో కొన్ని మనకి ఎలా కూడా తెలుస్తూ ఉంటాయి అనుకుంటా. ఫ్రాన్స్ కూడా వేసేసి అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. బాగా మగ్గిపోయినాయి. మూత పెట్టేసుకొని 5 minutes అలాగా మగ్గుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు పక్కనున్న బగారా రైస్ కూడా తయారైపోయినట్టే. గుమగుమలాడే బగారా రైస్ ప్రాన్స్ కర్రీ తయారైపోతుంది. ఫాస్ట్గా ఒక 1/2 అవర్లో అయిపోయిందండి ఈరోజు. అంతా కంగారు. పక్కన ప్రాన్స్ కర్రీ మగ్గిందండి. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకొని మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర అవన్నీ వేసేసుకొని కొంచెం మళ్ళీ వేపుకోవాలన్నమాట. కారం కూడా మనకు స్పైసీకి తగ్గట్టుగా, నాన్ వెజ్ కొంచెం ఎక్కువ పడుతుంది కానీ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, సరిపోతుంది. అన్నీ కలిపి కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవటమే. ఒక 5 minutes కారం వేయంగానే అప్పుడే వాటర్ వేసేయకూడదు. అలా 5 minutes మగ్గుతూ ఉంటే సిమ్లో పెట్టుకొని టేస్ట్గా ఉప్పు, కారం, మసాలాలన్నీ పడతాయి. తర్వాత గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, ఆ వాటర్ అందులోనే ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఒక 10 minutes అలా మగ్గుతూ ఉంటే సిమ్లో అయిపోతుంది. వేడిగా కర్రీ దగ్గరికి అయిపోయింది. మూత తీసుకొని దగ్గర పడిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ ప్రాన్స్ కర్రీ
అండ్ బగారా రైస్ రెడీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ గురించి శాన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.